రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అక్కడ చదువు. చాలు. అయితే ఇక్కడ ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడునో నీతిమంతుడు లేడు, అందరూ పనికి మాలిన వారై అందరూ త్రోవ తప్పి ఏకముగా అబద్ధములాడుదురు అని రాయబడింది. కాబట్టి వారి నాలుకల కింద సర్ప విషముడెను. కాబట్టి దుష్ట పనులు చేయుటకై, దుర్మార్గ పనులు చేయుటకై, నీతిమంతుల పైన కఠోరమైన మాటలు పలుకుటకై, నీతిమంతులను సాటైన స్థలములో కొట్టుటకై, చేదైన మాటలు కోయుటకై, చేదైన మాటలు పలుకుటకై, దేవుని బిడ్డలను దూషించుటకై మరి ఏమాత్రం వెనకాడకోకుండా ఏం చేస్తున్నారంటే, మరి సాటైన స్థలములలో దూషించుటకు వారు ఇష్టపడుతున్నారు. సాటైన స్థలములో వారిని హత్య చేయుటకు ఇష్టపడుతున్నారు. కాబట్టి మరి ఇంకా ఏముందంటే, వారు ప్రాణము తీయుటకు వారి పాదములు పరిగెత్తును అని రాయబడింది. వారి చేతులు రక్తము చిందించండి, అవి మరి రక్తము చిందించుటకు పరిగెత్తుతున్నాయి. కాబట్టి నీతిమంతులు లేడు, ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ పనికి మాలిన వారు అయిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి నీతిమంతుడు శ్వాస మూలముగా బ్రతుకునని ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయములో 35వ వచనం ఉంది. ఏమనిందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి నీతిని ప్రేమించేవాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి కావాలి, దప్పిక కావాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకొక వాక్యం ఉందంటే, కీర్తనలు 64:4-6 వచనం ఉందంటే, వారు నీతిమంతులను కొట్టుటకై వెతికి ఉపాయమును సిద్ధపరచుకుంటారు, వెతికి ఉపాయమును ఏర్పాటు చేసుకుంటారు. వారి నాలుకలు మరి ఆ కత్తుల వలె ఉన్నాయి. వారి నాలుకలు మరి ఒక పదును పెట్టిన కత్తి ఏ విధంగా ఉంటుందో, వారి నాలుకలు ఆ విధముగా దేవుని బిడ్డలను కఠోరముగా విమర్శించుటకు, కఠోరముగా మాట్లాడుటకు, కఠోరమైన పద్ధతిలో వ్యవహరించుటకు వారి నాలుకల కింద సర్ప విషము ఉన్నది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఏమున్నదంటే, మరి సాటైన స్థలములలో యథార్థ పరులు కొట్టవలనని, సాటైన స్థలములలో యథార్థవంతులను నివసించవలనని మరి ఎంతో ప్రయత్నములు చేస్తుంటారు. అందుకే ప్రభు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పనికి మారిన వారై అని ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుల కొరకు దేవుడు ఎతుకుతున్నాడు, నీతిమంతుల కొరకు దేవుడు మరి ఎతుకుతూ ఉన్నాడు. ఎక్కడ నీతిమంతులు దొరుకుతారా అని దేవుడు ఎతుకుతున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. కాబట్టి నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభు వర్తమానం చెప్పుటకు మరి మనం సిద్ధపడితే ధన్యులం, దేవుని సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడితే ధన్యులం, దేవుని వార్తను తెలియజేయడానికి ప్రయాసపడితే ధన్యులం. కాబట్టి మన కుటుంబములు మరి ఎన్నో గొడవలు పెట్టుకుంటాం, ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటాం. కాబట్టి చిన్న చిన్న సమస్యల దగ్గర చిన్న చిన్న విషయాలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి.
చిన్న చిన్న విషయాల్లో మనం పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటా ఉంటాం. కాబట్టి మరి నీతిమంతుడైన దేవుని దగ్గరకు వచ్చి, నీతిమంతుడైన ప్రభు దగ్గరకు వచ్చి, నీతి కలిగిన దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీతిమంతుని దగ్గర ఈ జ్ఞాపన చేయగలిగితే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కూడా ప్రభు యొక్క మహిమలో క్షేమంగా ఉంటారు. ప్రభు యొక్క ఆత్మలో నింపబడతారు. ప్రభు యొక్క ఆత్మ చేత తాకబడతారు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆశీర్వదింపబడతారు అని రాయబడింది. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందారని రాయబడింది. నీవు దేవుని సన్నిధిలో నూతన బలం పొందాలి, నూతన జ్ఞానం పొందాలి. సొలొమోను అంటున్నాడు, దేవా నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, జ్ఞానం ఇయ్యమని అడిగాడు. అయితే సొలొమోను దేవుడు ఏం చేశాడు? జ్ఞానం అడగటం వల్ల జ్ఞానం ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు? మంచి చెడ్డలను తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో తెలుసుకునే జ్ఞానం నాకు కావాలని సొలొమోను రాజు అడిగాడు. కాబట్టి సొలొమోను పడక నుంచి లేవగానే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన బలం కావాలి, ప్రార్థన ఆత్మ కావాలి, ప్రార్థనలో జీవించాలి, ప్రార్థనలో ఏచి ఉండాలి. మన కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మనలో ఏముండాలి? ఆత్మబలం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోమపత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం, సమస్త దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి రగులు కొనుస్తున్నది. సమస్త దుర్నీతి మీదను, సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపం రగులు కొనుస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లాస్ట్ దినముల్లో ఎట్లుంటారంటే ప్రకటన 16వ అధ్యాయం 10వ వచనం నుండి ఏమని ఉంటుందంటే, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అధికారం కలిగిన తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామమును దూషించిరి గాని వారు మారు మనసు పొందిన వారు కారు అని ఉంటుంది. కాబట్టి మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తాడు. కానీ ఆ యొక్క పుండ్లను బట్టి, ఆ యొక్క బాధలను బట్టి, వారికి కలిగిన విమర్శలను బట్టి, వేదనలను బట్టి దేవుణ్ణి దూషిస్తారు. కానీ వారు మారు మనసు పొందిన వారు కారు. వారు నాలుకలు అడ్డం గరుచుకొని అలా చస్తారు, కానీ వారి క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. కాబట్టి దేవుడు మనిషి జీవితంలో మార్పు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందుకోమని కోరుకుంటున్నాడు. మార్పు కోరుకుంటున్నాడు కనుక నువ్వు నేను మారాలి. కాబట్టి మరి దేవుని కొరకు మనం నిలిచి ఉండాలి. కాబట్టి అలాగనే కీర్తనలు 65వ అధ్యాయం 4వ వచనములు, నీ ఆవరణములో నివసించు నరుడు ధన్యుడు, దేవుని ఆవరణములో నివసించు ధన్యుడు, దేవుడు ఏర్పరచుకొనిన నరుడు ధన్యుడు, దేవుని ఆత్మచేత నింపబడే నరుడు ధన్యుడు. యెహోవా అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు? కీర్తనలు 84వ అధ్యాయం 1-2 వచనములు, దేవుని మందిర ఆవరణమును చూడవలనని నా ఆత్మ ఎంతో ఆశపడుతుంది, నా ప్రాణం సొమ్మసిల్లుతున్నది, అది ఎంతో ఆనందంతో కేకలు వేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అన్నాడు, రాత్రి జామలందు నేను ప్రభువుని ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపరచబడుతుంది అంటున్నాడు. కాబట్టి మరి నా ఆవరణములో నివసించినట్లు ఎవరు నా సన్నిధిలో ఏచి ఉంటారో ఆ నరుడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు మహారాజు అంటున్నాడు, కీర్తన 132వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నేను దేవునికి ఒక నివాస స్థలము చూసే వరకు నేను నిద్రపోను, నేను పరుండు మంచం మీదకి వెళ్ళను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పల కునుకు రానియను, నేను ఆ మంచం మీదకి వెళ్ళను, ఆ నిద్ర నా కనురెప్పలకు రానియను. యెహోవా
యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక మొక్కుబడి చేసినాను. ఆ మొక్కుబడి ఏంటి అంటే, దేవునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేసే వరకు నేను నిద్రపోను, దేవుని పని చేసే వరకు నేను నిద్రపోను. కాబట్టి యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నేను ఇతర సమీప గ్రామములో ప్రకటించినట్లుగా నాతో కూడా రండి, మనము ఇతర సమీప గ్రామములో ప్రకటిద్దాం. యేసయ్య పెందల కన్నే లేచాడు ప్రార్థనకి. ఎన్నింటి లేచాడు? పెందల కడనే యేసయ్య లేచాడు. హల్లెలూయా. పెందల కళ్ళేసి ప్రార్థనకి వెళ్ళాడు. నేను కూడా కొన్నిసార్లు వెళ్తుండేవాడిని. మరి నేను ప్రభువు నమ్ముకున్న కొత్తలో మా నాన్న కొట్టేవాడు. నాకు ప్రార్థన స్థలం అడవిలోకి వెళ్ళిపోయేవాడిని. అడవిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండేవాడిని. మరి లైట్ ఒక బ్యాటరీ టార్చ్ లైట్ వేసుకొని అడవిలో వెళ్ళి ప్రార్థన చేస్తుండేది. ఒక్కొక్కసారి రాత్రులంతా ప్రార్థన చేసేది. ఒక్కొక్కసారి వర్షం వచ్చినా కూడా ఆ వర్షంలో అట్టనే ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు వేడి కలిగించేవాడు, చలి వచ్చేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి, దేవుని మహిమతో నింపబడాలి, దేవుని దర్శనం చూడాలి. కొర్నేలు అంటున్నాడు, ఇదిగో మిట్ట మధ్యాహ్నం కొర్నేలి ప్రార్థన చేస్తుండగా ఏం జరుగుతుంది? దేవదూత వచ్చి, కొర్నేలి, నీ ధర్మ కార్యములలో నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నాయి, భయపడవద్దు అన్నాడు. కాబట్టి మన ప్రార్థన, మన ధర్మ కార్యం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు ఏమంటున్నాడు అంటే, సమస్త దుర్నీతి మీదనో సమస్త భక్తిహీనత మీదనో దేవుని కోపము రగులు కరుస్తున్నది. మన ఇళ్ళలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? లేవు. అది భక్తిహీనత. మన ఇళ్ళలో పాటలు పాడుకుంటామా? పాడుకోం. భక్తిహీనత. కాబట్టి మరి అటువంటి భక్తిహీనతను దేవుడు మెచ్చుకోవట్లేదు. కాబట్టి దేవా నన్ను భక్తిపరునిగా చేయి, దేవాని ఆత్మతో నింపు, నీ శక్తితో నింపని మనం ఏం చేయాలా? ప్రార్థనాత్మతో నింపబడాలా. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు అంటున్నాడు, మరి నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు. నీ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము, నీ ఆజ్ఞ దీపముగాను, నీ ఉపదేశం వెలుగుగాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి దేవుడు మనకు పెట్టిన మన ఆత్మ ఏంటంటే దేవుడు మనలో ఉంచిన ఒక దీపము. ఈ దీపం ఉండగానే మనం భక్తిగా ఉండాలి. ఈ దీపం ఉండగానే మనం దైవాత్మతో నింపబడాలి. ఈ దీపం ఉండగానే మనం దైవ దర్శనం చూడాలి. ఈ దీపం ఉండగానే మనం దేవునిలో కనులారా చూడాలి. ఐ విల్ సీ ద లార్డ్, ద బెస్ట్ వే. కాబట్టి ఏమంటున్నాడు? నా శరీరము కుళ్ళిపోయినను, నా శరీరము చీకిపోయినను, నా మట్టుకు నేను కనులారా దేవుని చూసేదను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవము గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పవిత్రుడైన తండ్రి, జీవాధిపతివైన తండ్రి, ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి బిడ్డకు నీ ఆత్మ బలము కలుగును గాక, నీ ఆరోగ్యం కలుగును గాక, నీ ఆయుష్ కలుగును గాక, నీ బలము కలుగును గాక. ప్రతి విధమైన రోగము నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. దయ్యముల నుంచి, దురాత్మల నుంచి, చీకటి శక్తుల నుంచి, అపవిత్రాత్మల నుంచి, అంధకార శక్తుల నుంచి, ప్రతి విధమైన దురాత్మల నుంచి, మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు చీకటి శక్తుల నుంచి, కిడ్నీ జబ్బుల నుంచి, గుండె జబ్బుల నుంచి, నాయనా ప్రతి విధమైన బలహీనతల నుంచి ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్.